ఫ్రెండ్స్ మనకు ఎన్ఐఓఎస్ సంబంధించిన సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ యొక్క జడ్జిమెంట్ వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. సరే, ఏదైనా జడ్జిమెంట్ కాపీ అనేది ఈరోజు వచ్చేసింది. ఈ మధ్యకాలం లోపల మనం వేరు వార్తలు వింటూ వచ్చాము. మనకి ఇది ఇచ్చారు మామూలుగా ఇన్ ద సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇన్హెరెంట్ జ్యూరిడిక్షన్ ఇచ్చేశారు. రివ్యూ పిటిషన్ నెంబర్ ఇచ్చేసి విశ్వనాథ్ అండ్ అదర్స్ అని ఇచ్చారు. దీనికి మెయిన్ వారు So the grievances sought to be raised on behalf of the review petitioners and some of the applicants before this court is that though they were in employment and covered by the recognition order dated 22/9/2017 అంటే ఎవరైతే మనకు ఎన్ఐఓఎస్ ఎవరికైతే ఇచ్చిండ్రో ఇన్ సర్వీస్ వాళ్ళకే మామూలుగా ఎవరైతే స్కూళ్ళలో పనిచేస్తున్నారో వారికే ఈ యొక్క డిఎల్ఈడి కోర్స్ చేయడానికి అవకాశం ఇవ్వడం జరిగిందన్న విషయం మనందరికీ తెలిసిందే. They believe that the judgment and order of this court dated 28/11/23 సో 28/11/23 నాడు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. హియర్ ఆఫ్టర్ జడ్జిమెంట్ అండర్ రివ్యూ అంటే దాన్ని ఏమంటారంటే ఆ జడ్జిమెంట్ అండర్ రివ్యూ అంటారు. ఆ జడ్జిమెంట్ అని అనకూడదు. ఇప్పుడు హియర్ అండ్ ఆఫ్టర్ జడ్జిమెంట్ అండర్ రివ్యూ అంటే తీర్పును పునఃపరిశీలించబడిన తీర్పు అని అనాలి అని చెప్పబడుతుంది. ఇక్కడ వుడ్ కమ్ ఇన్ దేర్ వే ఇఫ్ దే వాంటెడ్ టు బి మేక్ బెటర్ దేర్ ప్రాస్పెక్ట్స్ బై అప్లయింగ్ ఐదర్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ప్రమోషనల్ అవెన్యూస్ అంటే వేరే ఇన్స్టిట్యూషన్లో పనిచేయడానికి కానీ లేదా మామూలుగా ప్రమోషన్స్ కోసం అనేది ఇక్కడ ఇస్తున్నారు. వీ హ్యావ్ ఆల్రెడీ క్లారిఫైడ్ ఇన్ ద జడ్జిమెంట్ అండర్ రివ్యూ జడ్జిమెంట్లో మేము క్లారిఫికేషన్ ఇచ్చామని చెప్పబడుతుంది. ద వన్ టైమ్ స్కీమ్ వాజ్ ప్రొవైడెడ్ సోలీ టు ద సేఫ్ గార్డ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ దోస్ టీచర్స్ హూ ఆర్ ఎంప్లాయిడ్ ఆన్ 10/8/2017 వరకు ఎవరైతే ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్లో ఉన్న ఉపాధ్యాయుల రక్షణ కోసం అనేది ఇక్కడ చెప్పబడుతుంది. వీఆర్ దేర్ ఫోర్ నాట్ ఇన్క్లైన్ టు ఎంటర్టైన్ ద ప్రెజెంట్ రివ్యూ పిటిషన్స్ యాజ్ వెల్ యాజ్ మిస్లినియస్ అప్లికేషన్స్. హౌఎవర్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్ we again clarify that the 18 months diploma obtained by the such persons who were in employment as on 10/8/2017 and who have completed the diploma course of the 18 months would be treated as valid diploma. సో ఇది వ్యాలిడ్ అవుతుంది. డిప్లొమా ఏదైతే ఉంటుందో ఇది వ్యాలిడ్ అనేది వీరు చెప్తున్నారు. అంటే ఎన్ఐఓఎస్ ఏదైతే ద్వారా 18 నెలల కోర్స్ చేశారో వాళ్ళు టీచర్స్గా పనిచేస్తూ ఈ కోర్సు అనేది వ్యాలిడ్ అనేది చెప్పబడుతుంది. ఈ జడ్జిమెంట్లో వుడ్ బి ట్రీటెడ్ యాజ్ వ్యాలిడ్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఎనీ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫర్ ప్రమోషనల్ అవెన్యూస్ అంటే వారు వేరే ఇన్స్టిట్యూషన్స్లో అప్లై చేసుకోవడానికి ఇది వ్యాలిడే అని చెప్తున్నారు. ఫర్ ప్రమోషనల్ అవెన్యూస్ కూడా అంటే అదర్ ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనకు ప్రైవేట్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ వైపు వస్తున్న అదర్ ఇన్స్టిట్యూషన్స్ అదర్ అన్న పదం చాలా బ్రాడర్ మీనింగ్ అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ సెక్టర్లో కానీ వేరే అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైనా కూడా వచ్చు. అది కేవీఎస్ కావచ్చు, ఎన్విఎస్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కేవీఎస్లో ప్రైమరీ టీచర్స్ ఉంది. లేదా ఇప్పుడు మన దగ్గర తీసుకున్నట్టయితే జిల్లా పరిషత్ కావచ్చు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఏదైనా కూడా. సో డిప్లొమా హోల్డర్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద ప్రమోషనల్ అవెన్యూ. మరొకసారి కూడా థర్డ్ పేరాను మళ్ళీ చూద్దాం. హౌఎవర్ టు అవాయిడ్ ఎనీ కన్ఫ్యూజన్ అంటే కన్ఫ్యూజన్ను అవాయిడ్ చేయడానికి వి అగైన్ క్లారిఫై మళ్ళీ మేము క్లారిఫికేషన్ ఇస్తున్నాం దట్ ద 18 months డిప్లొమా అబ్టైనడ్ బై ద సచ్ పర్సన్స్ హూ వర్ ఇన్ ఎంప్లాయ్మెంట్ యాజ్ ఆన్ 10/8/2017 అంటే వీళ్ళు ఎప్పుడైతే ఎన్ఐఓఎస్లకు అడ్మిషన్ తీసుకునేటప్పుడు వాళ్ళు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎంప్లాయీగా ఉన్నారు కదా వారు అండ్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద డిప్లొమా కోర్స్ ఆఫ్ 18 months ఎవరైతే ఎన్ఐఓఎస్ ఈ యొక్క డిఎల్ఈడి కోర్సు ఎవరికి ఇవ్వబడ్డదంటే ఆల్రెడీ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న వారికి మాత్రమే ఇవ్వబడ్డ విషయం మనకు తెలిసిందే. అండ్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ద డిప్లొమా కోర్స్ ఆఫ్ 18 months ఎవరైతే కంప్లీట్ చేశారో వుడ్ బి ట్రీటెడ్ యాజ్ వ్యాలిడ్ డిప్లొమా ఆ యొక్క డిప్లొమా వ్యాలిడ్ డిప్లొమాగా మామూలుగా ట్రీట్ చేయబడుతుంది. హోల్డర్స్ ఫర్ ద పర్పస్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఇన్ అదర్ ఇన్స్టిట్యూషన్స్ అది వ్యాలిడ్ అవుతుంది. వేరే ఇన్స్టిట్యూషన్స్కు అప్లై చేయడానికి వ్యాలిడ్ అవుతుంది. అదేవిధంగా ఫర్ ప్రమోషన్ అవెన్యూస్ ప్రమోషన్స్ కూడా మామూలుగా ఇది వ్యాలిడ్ అని చెప్పబడుతుంది. నీడ్లెస్ టు స్టేట్ దట్ క్లారిఫికేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ద జడ్జ్మెంట్ అండర్ రివ్యూ. ఎప్పుడైతే అప్పుడు జడ్జ్మెంట్ ఇవ్వబడ్డదో అప్పటికెళ్ళి ఇది వ్యాలిడిటీ ఎప్పటికెళ్ళి అంటే ఎప్పుడైతే ప్రీవియస్ జడ్జ్మెంట్ ఇవ్వబడ్డదో అప్పటికెళ్ళే
ఇది మామూలుగా ఫోర్స్లోకి వస్తుందని చెప్పేసి ఇది ఇక్కడ చెప్పబడ్డది. విత్ ద అఫర్సెడ్ క్లారిఫికేషన్ ద రివ్యూ పిటిషనర్స్ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద మిస్లినియస్ అప్లికేషన్స్ ఇంక్లూడింగ్ ఆల్ ద పెండింగ్ అప్లికేషన్ ఆర్ డిస్పోజ్డ్ ఆఫ్. సో ఏవైతే పిటిషన్స్ ఉన్నాయో అవన్నీ డిస్పోజ్ అని జస్టిస్ బిఆర్ గవాయ్ హానరబుల్ వారి సుప్రీంకోర్టు జడ్జి గారు, అదేవిధంగా ప్రశాంత్ కుమార్ మిశ్రా ఈ యొక్క ధర్మాసనం అనేది ఈ యొక్క జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చింది ఏంటంటే December 10th నాడు ఇచ్చారు. కానీ ఈ జడ్జిమెంట్ ఎఫెక్ట్ ఎప్పుడంటే పూర్వం ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో అప్పటికెళ్ళే ఎఫెక్టివ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. నీడ్లెడ్ టు స్టేట్ దట్ ద క్లారిఫికేషన్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ప్రొనౌన్స్మెంట్ ఆఫ్ ద జడ్జిమెంట్ అండర్ రివ్యూ. ఇప్పుడు ఏదైతే రివ్యూ చేశారో అప్పుడు ఇచ్చిన దాని ప్రకారం. సో ఏదైనా మామూలుగా ఎన్ఐఓఎస్ ఎవరైతే కంప్లీట్ చేశారో చాలా దాదాపు 2 సంవత్సరాలు వాళ్ళకి చాలా టెన్షన్గా ఉండే. సో అప్పుడు ఏదో సంథింగ్ ఒక జరిగింది, ఏదైనా జడ్జిమెంట్కు రివ్యూ కోసం వెళ్ళారు. దాదాపు దేశం లోపల లక్షలాది మంది, దాదాపు 12 లక్షల మంది ఇన్ సర్వీస్ టీచర్లుగా మామూలుగా ఈ కోర్స్ చేసుకోవడం అనేది జరిగింది. వారు వేరే దానికి వెళ్ళడానికి, ఎందుకంటే స్కూల్స్ లోపల ఒక్కొక్కసారి స్కూల్స్ మూసివేయడం జరుగుతుంది కావచ్చు, లేదా ఫర్ ద బెటర్మెంట్ వాళ్ళు ఇంకా మంచి శాలరీస్ కోసం కావచ్చు వేరే దాంట్లోకి అప్లై చేసుకోవడానికి ఇది వ్యాలిడిటీ అనేది ఉన్నది అనేది ఇక్కడ చెప్పబడ్డది. We have already clarified in the judgment under review that the one-time scheme was provided solely to the safeguard of the interest of those teachers who were employed as on 10/8/2017. We are therefore not inclined to entertain the present review petitions as well as. However, to avoid any confusion, we again clarify that 18 months diploma obtained by such a person who were in employment as on 10/8/2017 who have completed the diploma course in 18 months would be treated as valid diploma. ఇది valid diploma అని ట్రీట్ చేయబడుతుంది. ద వ్యాలిడ్ డిప్లొమా హోల్డర్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ద అప్లయింగ్ ఎనీ అదర్ ఇన్స్టిట్యూషన్స్, ఏదైనా కావచ్చు, కేవీఎస్ అయితే ఇది ఇన్స్టిట్యూషనే, లేదా జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ కానీ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ నేమ్. సో డిప్లొమా హోల్డర్స్ treated as valid diploma holders for the purpose of applying in other institutions or for the promotional avenue. Needless to state that the clarification will be effective from the date of pronouncement of the judgment under review. సో ఇప్పుడు ఏదైతే జడ్జిమెంట్ ఇవ్వబడ్డదో అప్పటికెళ్ళి ఏదైతే 23లో ఈ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది కదా, అప్పటికెళ్ళి ఇక్కడ ఇచ్చడుతుండ్రో ద బిలీవ్ దట్ ద జడ్జిమెంట్ ఆర్డర్ ఆఫ్ దిస్ కోర్ట్ డేటెడ్ 28/11/23 వెళ్ళి ఏదైతే ఇవ్వబడ్డదో అప్పటికెళ్ళి కూడా ఇది ఏంటంటే వ్యాలిడిటీ. ఈ జడ్జిమెంట్ హియర్ ఆఫ్టర్ ద జడ్జిమెంట్ అండర్ రివ్యూ అంటారు వుడ్ కమ్ ఇన్ దేర్ వే. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాల్ చేయొచ్చు 9949038638. సో ఐ విష్ యూ ఆల్ ది సక్సెస్ అండి. ఎవరైతే మన దగ్గర ఆల్రెడీ మన వాళ్ళు ఎవరైతే డిప్లొమా అంటే ఎన్ఐఓఎస్ డిఎల్ఈడి కోర్స్ చేసిన వాళ్ళు మొన్న డిఎస్సి లోపల తెలంగాణ లోపల మనకు ఆల్రెడీ కొన్ని జిల్లాల లోపల ర్యాంకులు వచ్చాయి, పోస్టులు వచ్చాయి, అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు వెళ్ళారు. కానీ తప్పనిసరిగా వాళ్ళు ఏం చేయాలంటే కన్సర్న్డ్ డిఓస్కు, డిస్ట్రిక్ట్ కలెక్టర్కు, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్కు, తర్వాత మామూలు సెక్రటరీ టు ఎడ్యుకేషన్, ఈవెన్ సీఎం గారికి కూడా దయచేసి ఈ జడ్జిమెంట్ కాపీస్ని అందజేసుకోవాలి. తప్పనిసరిగా మీకు లాభం జరుగుతుంది, మీకు పోస్టింగ్స్ కూడా ఇస్తారనే నమ్మకం అనేది ఉన్నది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్. దీన్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.